కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి రేస్ లో 7 సినిమాలున్నాయి. ఇందులో 5 స్ట్రైట్ మూవీస్ ఉన్నా చిరంజీవి శర్వానంద్ తో పోటీ పడలేకపోతున్నాడు. రిలీజ్ కి ఇంకా 20 రోజులు కూడా లేదు. మనశంకర వరప్రసాద్ ఏ విషయంలో వెనుకపడిపోయాడు? హావ్ ఎ లుక్. సంక్రాంతి సినిమా సీజన్ జనవరి 9న రాజాసాబ్ రిలీజ్ తో మొదలవుతోంది. 9 నుంచి 14 వరకు ప్రతిరోజు సినిమా పండుగే. 6 రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి సినిమా సీజన్లో 9న విజయ్ జననాయకన్, 10న శివకార్తికేయన్ పరాశక్తి, 12న చిరంజీవి మనశంకర వరప్రసాద్, 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, 14న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నారీ నారీ నడుము మురారి రిలీజ్ అవుతున్నాయి. స్ట్రెయిట్ 5 సినిమాల్లో రాజాసాబ్, నారీ నారీ నడుము మురారి నుంచి తప్ప మరో మూవీ నుంచి టీజర్ కూడా రాలేదు. రాజాసాబ్ అయితే ఏకంగా ట్రైలర్ తో వచ్చేసింది. సినిమాను ముందుగా డిసెంబర్ 5న రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో 2 నెలల క్రితమే ట్రైలర్ విడుదల చేశారు. ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా వచ్చేయడంతో జనవరి 9 లోపు టీజర్, మరో పాట లేదంటే మేకింగ్ తప్ప రాజాసాబ్ నుంచి వచ్చే స్పెషల్ ఏమీ ఉండదు. రాజాసాబ్ కంటే ముందే మీసాల పిల్ల సాంగ్ తో మనశంకర వరప్రసాద్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన శశిరేఖ సాంగ్ కూడా ఆకట్టుకుంది. పాటలతో ఇంప్రెస్ చేసినా ఇంతవరకు టీజర్ రిలీజ్ చేయలేదు. గ్లిమ్స్ పేరుతో చిరంజీవిపై ఎలివేషన్ సీన్స్ ను వీడియోగా రిలీజ్ చేశారే తప్ప అనిల్ రావిపూడి, చిరంజీవి మార్కు చూపించలేదు. ఈ ఇద్దరి ఎంటర్టైన్మెంట్, రైటింగ్, కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే టీజర్ బయటకు రావాలి. అనగనగా ఒకరాజు నుంచి ప్రమోషనల్ వీడియోస్ వస్తున్నాయే తప్ప టీజర్ రావటం లేదు. నవీన్ పోలిశెట్టి నుంచి ఎంటర్టైన్మెంట్ ఆశించే ఆడియన్స్ కి అదే ఇవ్వటం లేదు. భీమవరం సాంగ్ తో పాటు సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చినా టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఎప్పుడు పెడతారో చూడాలి మరి. సంక్రాంతి బరిలోకి వస్తున్నామని నారీ నారీ నడుము మురారి లేటుగా ప్రకటించిన టీజర్ ఒక్కసారిగా హైప్ తీసుకొచ్చింది. శ్రీ విష్ణుకు సామజ వర్గమన వంటి హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 8 నెలల క్రితమే సినిమా నుంచి దర్శనమే సాంగ్ వచ్చింది. పెద్దగా బజ్ లేని ఈ సినిమాకు ఎంటర్టైనింగ్ టీజర్ క్రేజ్ తీసుకొచ్చింది. సంక్రాంతి బరిలో వస్తున్న మరో సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆల్రెడీ 2 పాటలు టీజర్ తో వచ్చేసింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కథలో ఎంటర్టైన్మెంట్ గా సినిమా ఉంటుందని టీజర్ తో చెప్పేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సంక్రాంతి బరిలో మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు ఎంటర్టైన్మెంట్ మూవీగా వస్తున్నా టీజర్స్ బయటకొస్తే గానీ ఎంత బాగా ఆడియన్స్ ని నవ్విస్తారో తెలీదు.